హైదరాబాద్‌లో నో పెట్రోల్, నో గ్యాస్. ప్రభుత్వం క్లారిటీ. ఈ విషయాలన్నీ మనం పూర్తిగా తెలుసుకుందాం. ప్రభుత్వం ఏ విధంగా క్లారిటీ ఇచ్చిందనేది పిన్ టు పిన్, పాయింట్ టు పాయింట్ అన్నీ కూడా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో ఇంధన కొరత కారణంగా వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పెట్రోల్, డీజిల్ సరఫరా భయంతో వాహనదారులు పెట్రోల్ బంకుల్లో రద్దీ పెడుతూ తమ ట్యాంకులను పూర్తి చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారన్నమాట. సో, అదే సమయంలో చమురు కంపెనీలు ముందస్తు చెల్లింపులు తప్పనిసరిగా చేస్తేనే ఇంధనం ఇస్తామని షరతు విధించడంతో పరిస్థితులు మరింత క్లిష్టమయ్యాయి. సో, హైదరాబాద్‌లో ఈ సమస్య తీవ్రంగా కనిపించింది. గురువారం ఉదయం నుంచి కూడా నగరంలోని దాదాపు అన్ని బంకుల వద్ద వాహనదారులు బారులు తీరారన్నమాట. సో, జిల్లాలోనూ ఇంధన కొరత ప్రభావం ఉంది. వీటితో పాటు ఆటోల కోసం ఉపయోగించి ఎల్‌పీజీ సరఫరా కూడా కొరతతో కొనసాగుతోంది. సో, హైదరాబాద్‌లోని లకిడికపూల్ ప్రాంతంలో ఒక బంకు దగ్గర కిలోమీటర్ల పొడవు లైన్లు ఏర్పడ్డాయి. స్థానిక అధికారులు అదేవిధంగా గ్యాస్ పరిమాణాన్ని క్రమంగా 500 వరకు పరిమితం చేశారు. తద్వారా మరింత సమానంగా సరఫరా కల్పించవచ్చని తెలిపారు. అదేవిధంగా పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితుల కారణంగా వంట గ్యాస్ సరఫరా కూడా ప్రభావితం అవుతోంది. సింగిల్ సిలిండర్ వినియోగదారులు బకాయిలు లేకుండా ఏజెన్సీల వద్ద నిలిచిపోవాల్సి వస్తుంది. కొన్ని చోట్ల బ్లాక్ మార్కెట్లో గో గ్యాస్ పేరిట సరఫరా అవుతున్నట్లు ఈనాడు వార్తా సంస్థ తెలిపింది. అయితే ఇంధన కంపెనీలు సరఫరాను సాధారణ స్థితికి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాయని ప్రకటించాయి. ముందస్తు చెల్లింపుల క్రమంలో భాగంగా ఈ పరిస్థితి ఏర్పడిందని, కొంతవరకు సరఫరా నియంత్రణకు కారణమని తెలిపారు. సో, ప్రభుత్వ అధికారులు కూడా పబ్లిక్‌కు అలసకుండా సహనం కల్పించాలని, అదేవిధంగా నిబంధనల ప్రకారం మాత్రమే ఇంధనం కొనుగోలు చేయాలని సూచిస్తున్నారన్నమాట. సో, ఇంధన కొరతకు ప్రధాన కారణం గ్లోబల్ మార్కెట్ పరిస్థితులను ప్రధానంగా పేర్కొంటున్నారు. వాహనదారులు, వ్యాపారవేత్తలు, ఆటో డ్రైవర్లు అందరూ ఈ పరిస్థితిలో జాగ్రత్తగా వ్యవహరించాలని అధికారులు హెచ్చరిస్తున్నారన్నమాట. సో, ప్రభుత్వం, ఇంధన సంస్థలు సమన్వయం కొనసాగిస్తూ భవిష్యత్తులో ఇంధన సమస్యలు తక్కువగా తలెత్తేలా చర్యలు తీసుకుంటున్నాయి. సాధారణ పౌరులు, వాహనదారులు సరఫరా నిల్వ, సర్దుబాటు విధానాలను గమనిస్తూ అవసరమైతే ముందుగానే ప్లాన్ చేసుకోవాలంటున్నారన్నమాట. అయితే రాష్ట్రంలో నిల్వలు ఉన్నాయని 1, 2 రోజులు సమస్య ఉంటుందని, కానీ ప్రజలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అటు పోలీసులు, అధికారులు, నాయకులు చెబుతున్నారు. అయితే అయినా బంకుల వద్ద లక్షల మంది ప్రజలు బారులు తీరుతున్నారు. ఒక్క తెలంగాణలోనే కాదు, అటు ఏపీలోనూ దాదాపు ఇదే పరిస్థితి కనిపిస్తోంది. బుధవారం చాలా జిల్లాల్లో నో పెట్రోల్ బోర్డులు కనిపించాయి. అయితే గత 10 రోజులుగా వంట గ్యాస్ కొరత కూడా ఉంది. చూసారు ఫ్రెండ్స్, లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.